ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మహిళలకు హాకీ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 ఉరుగ్వే, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో గెలుపొందిన స్కాట్లాండ్ క్రీడాకారిణికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును డీజీపీ అందజేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవపల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసే 2 కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. మొహమ్మద్ జియావుద్దీన్, మొహమ్మద్ మజార్ అలీ అనే 2 నిందితుల్ని అరెస్టు చేశారు. 16 డ్రమ్ముల్లో నిల్వ చేసిన 90,000 రూపాయల విలువైన 675 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, తయారీకి వాడే రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదరాబాద్ లో నిరసన వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఖాళీ గ్యాస్ సిలిండర్ ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ తమ నిరసన తెలియజేశారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో రోడ్డుపై తాత్కాలికంగా పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్లు అందక సమస్య తలెత్తిందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ కోకాపేట్ నియో పోలీసులో అక్రమంగా కంకర క్రషర్లు నడుపుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణల్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఖండించారు. దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లాలో చీటీల పేరిట అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయల్ని మోసం చేసిన పెరుమాండ్ల కిషోర్ అనే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు. సాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిషోర్ చీటీలతో పాటు అధిక వడ్డీ ఆశ చూపి 5,04,00,000 రూపాయలు వసూలు చేశారు. అతని నుంచి 8,12,09,000 రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, నగదుతో పాటు కారు, ఇతర పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామంలో కృష్ణానదిలో పడి గల్లంతైన 2 సోదరుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన సైదా, హుస్సేన్ కుమారులు సమీర్, సద్దాంలో రంజాన్ సెలవులు కావడంతో ఇంటికొచ్చారు. గేదెను మేపేందుకు సమీపంలోని కృష్ణానది తీరానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యారు. 2 సోదరుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్పల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదుల్ని పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిమా ఫౌండేషన్ సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినుల సౌకర్యార్థం శానిటరీ ప్యాడ్స్, డిస్పోజల్ మిషన్ను ఉచితంగా అందజేశారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల్ ఖానాపూర్లో హోంవర్క్ చేయలేదని సుమారు 15 మంది విద్యార్థుల్ని కేబుల్ వైర్తో ఓ అధ్యాపకుడు కొట్టడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ, సీఐటీయూ నాయకులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు రత్నాపురి ఇన్స్టిట్యూట్ ముందు ధర్నా చేపట్టారు. విద్యార్థులపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుణ్ణి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపూర్లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొక్కజొన్న కంకుల రాసులు కాలిబూడిదయ్యాయి. గుండగాని రాజు అనే రైతు ఎకరం 10 గుంటల్లో సాగు చేసిన మొక్కజొన్నను 2 రోజుల క్రితమే కోసి రాసులుగా పోశాడు. గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.